నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిలుపై విడుదల కావడం సంతోషంగా ఉంది అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వేలాది మంది మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేశారని, తమ మద్దతు తెలియజేస్తున్నారని, వైసీపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయం గురించి టీడీపీ శ్రేణులు ప్రజలకు వివరించాలని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత సమావేశం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి హాజరయ్యారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం విజయవంతంపై చర్చించారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ, రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి 52 రోజులు అయిందని, మరలా ఈ రోజు మరో కొత్త కేసు తీసుకువచ్చారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వేలాది మంది హైదరాబాద్ సమావేశం నిర్వహించి తమ మద్దతు తెలియజేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలో చేసినా న్యాయం తప్పక గెలుస్తుందని, మాజీ ముఖ్యమంత్రి త్వరలో బయటకు వస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. అలాగే ఓటర్ లిస్టు విడుదల అయిందని, అధికార పార్టీ ఓటర్ లిస్టులో అవకతవకలు పాల్పడి ఉంటుందని క్లస్టర్ ఇన్ఛార్జీలు వాటిని క్షుణ్ణంగా గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, లీలావతి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున దాన్ని ఎలా చేసుకోవాలా అన్న దాని మీద ఈరోజు అందరూ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, దాదాపుగా 49 రోజులు అయిపోయింది, 52 రోజులుగా మన నాయకుల్ని ఈ జైల్లో పెట్టడము, ఏమీ కేసు లేదు. మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంటే ఎన్టీవీ న్యూస్లో వచ్చింది, ఇంకొక కొత్త కేసు కూడా పెట్టడం జరిగింది. ఆయన ఈ లిక్కర్లో ఏదో టెండర్లో అవకతవకలు జరిగాయి అని చెప్పాలని, అంటే అది లైసెన్స్ ఇష్యూ చేసి వినడానికే చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే అసలు లిక్కర్ ఏంటి, దాని కథ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో. అటువంటిది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని ఏదో ఒకటి ఆయన బయటికి రాకుండా అక్కడే పెట్టాలన్న దురుద్దేశంతో ఈ కుట్ర జరుగుతుందని కూడా ఆవిడ కార్యక్రమము ప్రజలు ఆస్వాదించారు. దిగ్విజయంగా జరిగింది. ప్రతి ఒక్కరు ఆమెకి మేము అండదండలుగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో లబ్ధి పొందినటువంటి నిన్న హైదరాబాద్లో దాదాపుగా 1,00,000 మంది పైనే కార్యక్రమం చేయడం జరిగింది. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. కాకపోతే నేను ఈ చిత్తూరులో మీటింగ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. చాలా బాగా జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో అందరూ కూడా మేము లబ్ధి పొందాము అని చెప్పని ప్రతి ఒక్కరు చెప్తుంటే ఈ రాష్ట్రానికి ధృతరాష్ట్ర పాలన జరుగుతూ ఉంది. ఏది కనిపించలేదు, వినిపించలేదు. అటువంటి వారికి మాత్రము త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంటుందని చెప్పని
మనకందరికీ తెలుసు. ఇంకా కొత్తగా ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా చూసి చేసుకోవాలా. అందులో మనతో యాడ్ చేసుకొని దాన్ని ఫామ్ 6 ఇవ్వడం, ఒకవేళ ఏదన్నా తొలగించుంటే దాన్ని తొలగించాల్సి వస్తే ఏదైనా డెత్ కేసు ఉంటే ఫామ్ 7 ఇవ్వడము. ఫామ్ 8 అంటే ఏదైనా ఇక్కడి నుంచి ఇంకొకడికి అక్కడి నుంచి ఇక్కడికి మారినటువంటి ఓట్లు ఏదైనా ఉంటే కూడా చూసుకోవడం, అది మీకు ఆటోమేటిక్గా చెప్తారు. దాంతోపాటు ఈ కంప్యూటర్ నేర్చుకోవాలి. మీరు ఈ వయసులో కంప్యూటర్ నేర్చుకోవడం ఏంటి, మీరందరూ క్లాసులకు పోవడం ఏంటి అనేటువంటిది బాట్ అంటే నాకు ఇందాక నుంచి ఆ శ్రీనాథ కుర్రాడు శ్రీవర్ధన్ చెప్తుంటే చాలా మందికి అర్థం కావట్లేదంటే కొంత టైం పట్టద్దు, ఎప్పుడు కూర్చొని చెప్పాలి. దానికి 11 క్లస్టర్స్ ఉన్నాయి కదా సోదర, ఆ 11 క్లస్టర్స్ యూనిట్లు వచ్చి 54. 11 + 54 ఆ 65 మెంబర్స్కి టిఫిన్ పెట్టి ట్రైనింగ్ పెడితే బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. రేపు ఒక 2 అవర్స్ వాళ్ళు టిఫిన్ తింటూ కాఫీ తాగి కూర్చుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. దాన్ని ఏదైనా ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్పై విడుదల కావడం సంతోషంగా ఉందని గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రికి బెయిల్ మంజూరు కావడంతో గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద, అలాగే సాధుపేట సెంటర్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కలిసి సంబరాలు జరుపుకున్నారు, స్వీట్లు పంచిపెట్టారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ గత 52 రోజులుగా మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ అక్రమ అరెస్టును ఖండిస్తూ తమ మద్దతు తెలియజేశారని గుర్తు చేశారు. అన్యాయం ఎప్పటికీ గెలవదని, ఈ రోజు న్యాయం గెలిచిందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు తగిన విధంగా తీర్పు ఇస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, ఇజ్రాయెల్, రమణయ్య, సునీల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జైల్లో బంధించడం జరిగింది. ఎన్నో పోరాటాలు ఈ 50 రోజుల్లో దేశ విదేశాల్లో కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఎంత చేశాడో ఈ ఆంధ్ర రాష్ట్రానికి అనేది చిన్న పిల్లకాయలు కూడా అర్థమైంది. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు, కడిగిన ముచ్చే వల్లే బయటకు వస్తాను అని చెప్తూనే ఉన్నాం. ఈరోజు అది రుజువైంది. రాజకీయాలకి ప్రస్తుతానికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. రాబోయే రోజుల్లో ఎంత సంతోషపడ్డారో దాని తగ్గ ప్రతి ఈ రాష్ట్రం ప్రభుత్వం అయితేవి, నిరాహార దీక్షలు అయితేవి, అదేవిధంగా వారికి తోచిన విధంగా వారు భగవంతుణ్ణి ప్రార్థించిన విషయాలైతేవి, వీటన్నిటిలో కూడా పాల్గొన్న అందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. పాత ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, ఈ 3 ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గమైన పాలన ఈ ప్రజలు చూడలేదు. ఒక మాటలో చెప్పాలంటే గతంలో తమిళనాడులో ఈ తరహా రాజకీయం ఉండేది. జయలలిత గారు గెలిస్తే కరుణానిధి గెలిస్తే జయలలిత గారిని, అదేవిధంగా డిఎంకే గెలిచినప్పుడు అన్నా డిఎంకే కార్యకర్తల్ని న్యాయం గెలిచింది. చంద్రబాబు నాయుడు ఈరోజు బయటకు వచ్చాడు. ఇదే న్యాయం అనేది తెలిసింది. గచ్చిబౌలిలో లక్షలాది మంది జనాన్ని చూసి ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు మీద ఎంత అభిమానమా, ఇంత ఉంది కదా. ఐటీలో ఉండేవాళ్ళే ఇంత ఇదిగా చూపిస్తే మనం టీవీలో ప్రతి సామాన్యుడు కూడా టీవీలో చూశారు. చంద్రబాబు నాయుడు బంపర్ మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇక్కడ గూడూరులో సునీల్ కుమార్ గారు కూడా మంచి మెజార్టీ గెలుస్తాడు. ఎట్టబోతుందో బంగాళాఖాతంలో గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తూ
అధర్మము ఏ రోజైనా ఓడిపోవాల్సిందే, తలదించుకోవాల్సిందే అనేది ఈరోజు స్పష్టంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈరోజు అందరికీ కనబడుతూ ఉంది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది ఈ లాయర్లకి లక్షలు ఇచ్చి ఎన్ని అసత్య ప్రచారాలు, ఎన్ని అబద్ధపు సాక్ష్యాలు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకొని వచ్చారు ఈరోజు మా లాయర్లందరూ కూడా. మరి ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతూ వ్యవస్థలను మేనేజ్ చేసి నువ్వు తిరుగుతున్నావు. 2023 తర్వాత నీ శేష జీవితం అంతా కూడా చల్లపల్లి జైల్లో గడపాల్సి వస్తుంది. ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. మరి గతంలో 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే కనీసం ఒక్కరైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసిన దాఖలాలు లేవు. నీ తల్లి, చెల్లి, భార్య ఈరోజు నిజం గెలిచింది, న్యాయం గెలిచింది. మా బాబు గారు కడిగిన ముత్యాల మధ్యంతర బెయిల్పై బయట వస్తున్నాడు. మరి ద లైన్ సిపిఐ ఈస్ బ్యాక్. తగ్గేదేలా. ఇక నుంచి ఉంది వైఎస్ఆర్సీపీకి. ఇక్కడి నుంచి జింతాకు కాసుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులారా. ఇప్పుడు దాకా మీరు వైఎస్ఆర్సీపీ యొక్క కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ వస్తుందని చెప్పి తెలుసుకున్న జగన్ ప్రభుత్వం వెంటనే అప్పటికప్పుడే 2015లో అరెస్ట్ చేసి ఈ రోజుకి 52 రోజులు పూర్తయింది. ఈరోజు ఆయనకి న్యాయస్థానం బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. అక్రమ కేసు, దానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా వివిధ వ్యవస్థలను మెయింటైన్ చేసి ప్రభుత్వం 50 రోజులు ఆయన్ని రిమాండ్ ఖైదీగా ఉంచింది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో అనేక విధాలుగా శాంతియుత నిరసనలు, శాంతియుత పోరాటాలు చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, అందుకు సహకరించిన ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బెయిల్తో పాటు పూర్తిగా ముందస్తు బెయిల్ రావడం, ఈ రాష్ట్రంలో కొందరు సింహాలు, పులులు ఇంకోటి కూడా చెప్పుకుంటున్నారు. మా బాబు గారు నిజమైన సింహం. ఎందుకు చెప్తానంటే ఈ మాట, నేనే తప్పు చేయలేదు, నేను ఈ తప్పుకి బెయిల్ పెట్టుకోను, నేను తప్పు చేయలేదు కాబట్టి ఈ కేసే తప్పుడు కేసు, కొట్టేసేదాకా నేను జైల్లో ఉంటానే తప్ప దీన్ని నా తప్పుడు కేసు నిలబెట్టేదని ఈ ప్రభుత్వం మీద ఆయన జైల్లో కూర్చొని మొండిగా ఉన్నారు మా బాబు గారు. అదే మీ మీద కేసులు ఉన్నాయి, మీరు ఒప్పుకోగలరా నేను తప్పు చేయలేదని? మా బాబు గారు మొగోడు కాబట్టి ఈరోజు ఒప్పుకొని కేవలం ఆరోగ్య కారణాల చేత మాత్రమే ముందస్తు బెయిల్ పెట్టుకున్నారు తప్ప ఇంకో కారణం చేత పెట్టుకోండి. ఈ సందర్భంగా రోజు కలిగిపోయింది కోర్టుకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వటం అంటే ఈ రోజుకి తెలుసుకున్నాము. ఎంతమంది మన రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది అక్రమ కేసుని అందరూ ప్రతిపాదించిన కోర్టులకి, న్యాయస్థానాలు కూడా అడ్డుపట్ల. ఏంటంటే రాజకీయంగా ఒక కుట్ర చేసి ఆయన అరెస్ట్ చేసి అసలుకి ఎలక్షన్కే కండక్ట్ చేయకుండా ఆయన జైళ్ళని చంపాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఒక న్యాయ దేవత ఉందని కళ్ళ గంటలు కట్టుకొని మనం చేస్తే కూడా ఈరోజు ఎటో కనిగిపోయి ఆ కోర్టుకు కూడా ఈరోజు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇది కొంతమంది ఏమంటున్నారంటే బాబు గారు బెయిల్ కోసం అప్లై చేయాలంటే ఈ రోజుకి ఎప్పుడో ఆయన వచ్చేసి బయటకు వచ్చేవాళ్ళు. కానీ అంటే ఇది అక్రమ కేసు, నేనే తప్పు చేయలేదు, నన్ను నిర్దాక్షంగా అరెస్ట్ చేశారు, ఇది తప్పు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఇందిరాగాంధీ అందించిన సేవలు మరువలేనివని, ఆమె ఆశయ సాధన కొరకు నిరంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని, పేదలకు ఇల్లు, బ్యాంకులు జాతీయం చేశారని గుర్తు చేశారు. ఉక్కు మనిషిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూల చంద్రశేఖర్, భాస్కర్ రెడ్డి, నెహమ్యా, వేమయ్య, శ్రీహరి, తాజుద్దీన్, ఉదయ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పేరు తెలియనటువంటి వారు ఈ దేశంలో ఉండరని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే
స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఆమె యొక్క 39వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడా కలుసుకోవడం జరిగింది. ఆమె పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆమె చేసినటువంటి సేవలు ఎనలేనటువంటివి. అదేవిధంగా అసైన్డ్ భూములు పట్టాలు ఇవ్వడం అయితేమి, పేదలకు ఇళ్ళు పట్టాలు ఇవ్వడం అయితేమి, ఇళ్ళు కట్టేయడం అయితేమి, అదే మాదిరిగా సాగునీటి ప్రాజెక్టులు అయితేమి, అదే మాదిరిగా మిసైల్స్ తయారు చేయడం అయితేమి, అదేవిధంగా అలీను ఉద్యమం పాటిస్తూ ఆమె దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి మహిళ, ఉక్కు మహిళగా ఆమెకి పేరుంది. అదేవిధంగా బ్యాంకులు జాతీయం చేయడం అయితేమి, ఎస్సీ ఎస్టీలకు అదే మాదిరిగా బడుగు బలహీన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళందరూ కూడా మేలు చేకూర్చే విధంగా ఆమె ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ తీసుకొని వచ్చినటువంటివి అని చెప్పి చెప్పక తప్పదు. ఆమె యొక్క మేలును మర్చిపోలేము. మళ్ళీ 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 ఆమె జన్మించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మళ్ళీ కూడా 39వ వర్ధంతి సందర్భంగా స్థానిక కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ చనిపోయి సుమారు దాదాపు 40 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంకా దేశవ్యాప్తంగా ఇందిరమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 7 సంవత్సరాలు ఏఐసి అధ్యక్షురాలుగా, అలీనా సంస్థలకు ప్రపంచ దేశాలకు అధ్యక్షురాలుగా ఈ దేశంలో మొదటి పోఖ్రాన్ యొక్క మిసైల్స్ని కనిపెట్టడం కూడా ధైర్య సాహసాలతో ఎంతో చెప్పుకోదగ్గ విషయం. పోతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళు అంటే నేటి తరానికి కూడా గుర్తుందంటే ఎనలేని సేవ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వటం కానీ, బర్రెలు గొర్రెలు పెంపకాలు గ్రామీణ అభివృద్ధి చేయడం కానీ ఎంతో దోహదం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సర్వశక్తులు వడ్డించి ఇందిరమ్మ ఆశయాలకు ఎంతో. ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు పుట్టిన పిల్లడికి కూడా ఇందిరాగాంధీ ఎవరనేది గుర్తుందంటే ఆమె చేసిన సేవలు, ఆమె బడుగు బలహీన వర్గాలకి ఈరోజు పీడికలు అన్నం తింటున్నారంటే ఆమె చేసిన పుణ్యమని నేను గట్టిగా చెప్తున్నాను. తిరుపతి జిల్లా కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వాకాడు సర్కిల్ పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ప్రారంభించారు. గూడూరు ఏరియా ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారు దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. సర్కిల్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పోలీసుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ డాక్టర్లు డాక్టర్ సందీప్, సుధీర్, కోట ప్రభుత్వాసుపత్రి మెడికల్ ఆఫీసర్ పి రూప, డాక్టర్లు డోంప్రియారావు, వెంకటరమణయ్య, రమేష్ చంద్ర, కోట, వాకాడు, చిట్టమూరు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ వాకాడు సర్కిల్లో అనేక కార్యక్రమాలు జిల్లాతో పాటు అనేక కార్యక్రమాలు ఇక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో భాగంగా ఈరోజు వాకాడు సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో బ్లడ్ క్యాంప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది కోట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం 100 నుంచి 150 మంది దాకా బ్లడ్ క్యాంప్ అనేది డొనేషన్ జరుగుతూ ఉంది. అన్ని దానాల్లో కల్లా రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. అనేక మంది యాక్సిడెంట్లో కానీ లేకపోతే వాళ్ళు ఆరోగ్యంగా బాగలేనప్పుడు కానీ రక్తం చాలా అవసరం అవుతుంది. వాళ్ళందరికీ కూడా సహాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందువల్ల మేము మా సిబ్బంది ప్లస్ మాతో పాటు ప్రజలందరూ కూడా ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 10 మందికి ఉపయోగపడే ఉద్దేశంతో. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్య పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్న 3 అర్చక కుటుంబాలకు ప్రవాస భారతీయులు బలరామిరెడ్డి, వసంతారెడ్డిల ఆర్థిక సౌజన్యంతో వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా మీటనుకి 55,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అర్చక పురోహిత కుటుంబాలకు సహాయం చేయడం ముదావాహమని, ఈ సందర్భంగా దాతలను ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందిస్తున్నామన్నారు. సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ చెన్నైకు చెందిన సమతమ్మ, ప్రకాశం జిల్లాకు చెందిన వినుకొండ సత్యవరప్రసాద్, ఏలూరుకు చెందిన పి పద్మావతమ్మల కుటుంబాలకు దాతల దాతృత్వంతో 55,000 రూపాయలను అందించడం సంతోషకరంగా ఉందన్నారు. అలానే దాతలు సహకరిస్తే మున్ముందు కులవృత్తిని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న అర్చకులు పురోహితుల కుటుంబాలకు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బుర్లా నరేంద్రరెడ్డి, శ్రీ రామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పొలిపాటి శివకుమార్, తుమ్మ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సేవా దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సీతారామ ధార్మిక సంస్థ ఈనాడు మరో 3 పేదరికంతో అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళకి ఆర్థిక సహకారం చేసేటువంటి కార్యక్రమం జరగడం సంతోషం. ఎన్ఆర్ఐ లేనటువంటి బలరాం రెడ్డి, వసంత రెడ్డిల దాతృత్వంతో చెన్నైకి చెందినటువంటి సుమతమ్మ, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వినుకొండ సత్యవరప్రసాద్, అదేవిధంగా ఏలూరుకు చెందినటువంటి పద్మావతమ్మలకు దాదాపు 55,000 రూపాయలు ఆర్థిక సహాయం వాళ్ళ అకౌంట్లోకి రోజు ఆన్లైన్ ద్వారా వేసేటువంటి కార్యక్రమం సీతారామ ధార్మిక సంస్థ చేయడం చాలా సంతోషం. అనేక కార్యక్రమాలు ఇటీవల కాలంలో చాలామందికి సహకరించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ముందు కూడా దాతల ప్రాధాన్యతతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టారు. పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ప్రధానంగా హైందవ ధర్మానికి మూల కారణమైనటువంటి దేవాలయ వ్యవస్థలో ఎవరైతే కులవృత్తిని జీవనాధారంగా తీసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారో, అర్చకత్వం, పురోహితం, ఇటువంటి కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆదుకోవడం ప్రధాన ఉద్దేశం. ఇది కాకుండా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో దైవిక కార్యక్రమాన్ని చేయడం ప్రధానంగా తీసుకొని కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చెన్నైకి చెందిన సుమతమ్మ గారికి, ప్రకాశం జిల్లాకు చెందిన వినుకొండ సత్యవరప్రసాద్ గారికి, ఏలూరుకు చెందిన పి పద్మావతమ్మ గారికి దాతలు బలరామరెడ్డి గారు, వసంత రెడ్డి గారు వారి ఆర్థిక అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారికి 55,000 రూపాయలు సహాయం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న వాకాడు మండల విద్యాశాఖ అధికారి ఎస్కే నషీం అలీ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటంలో స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడంలో ప్రధాన పాత్రను పోషించిన దేశ ప్రధాన ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా జాతి యావత్తు జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటుందని, ఈ సందర్భంగా యువతరానికి విద్యార్థులకు వారు చేసిన సేవల గురించి తెలియచేయడం అవసరమన్నారు. జాతీయ సమైక్యతతోనే విశ్వవ్యాప్తంగా భారతీయ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తాయన్నారు. విద్యార్థులచే నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు జేవీఎస్ లక్ష్మి, ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసులు, కె విజయలక్ష్మి, సిహెచ్ గోపి, పి బాలకృష్ణ, వి మాధవ్, శ్రీ రామసేన యువకులు శేఖర్, హరీష్ రెడ్డి, శివకుమార్, రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు చారిత్రాత్మక దినోత్సవం. ఎందుకంటే దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీలు మరి దానికి కారకులైనటువంటి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వారి యొక్క సేవలను కొనియాడుతున్నాం. మరి ముఖ్యంగా మరి స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడంలో, అదేవిధంగా దేశ సమగ్రతను కాపాడడంలో వాళ్ళు చేసినటువంటి కృషి చాలా గణనీయమైనటువంటిది. మరి ఈనాడు భారతదేశం సమైక్యత అదేవిధంగా సమగ్రంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి వాళ్ళ యొక్క ఆశయాలను సిద్ధింపజేసుకుంటూ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉక్కు మనిషి అనే బిరుదుంది. చిన్నప్పటి నుంచి కూడా ధైర్య సాహసాలతో చాలా గొప్ప వ్యక్తిగా జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తి. మొట్టమొదట మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు.
మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే పాకిస్తాను మన భారతదేశంపై దండెత్తినప్పుడు మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగ వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద గత 15 రోజులుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు సోమవారం రాత్రి కలశోద్వాసన పూజలతో ముగిశాయి. అమ్మవారి రూపాన్ని ట్రాక్టర్పై అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్యం, బేతాళ నృత్యాలు, ప్రత్యేక తప్పెట్లు, బాణసంచ, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీజే ఏర్పాటు చేయడంతో యువకులు ఆనందంతో చిందులు వేశారు. గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ అలంకార నిపుణులు కీర్తిశేషులు నటరాజు కుమారుడు రాజేంద్ర ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకారం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఇక్కడ అమ్మవారి వద్ద ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాటను 40,000 రూపాయలకు పచ్చిపాల రామిరెడ్డి యూత్ దక్కించుకోగా పట్టుచీరను 70,000 రూపాయలకు పముజుల శివానందమ్మ దక్కించుకున్నారు. 1000 రూపాయలు విలువ కలిగిన నగదు మాలను నీలిశెట్టి సుమతి 80,000కు వేలంపాట్లో దక్కించుకున్నారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 31/10/2023 మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన్నూరి పురంధర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి కుమారి శ్రీమతి సుఖవాణి గారుల కుమార్తె చిరంజీవి చిత్ర గారుల పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఆ పాప తరఫున మాకు అన్నదానం చేస్తున్నారు. వాళ్ళకి ఆ పాపకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు విద్య అన్నీ కలగాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిలుపై విడుదల కావడం సంతోషంగా ఉంది అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.